శ్రీ గురుభ్యో నమ. మహాగణాధిపతి నమ. శివాయ గురు నమ. శ్రీ కామేశ్వరుడి నమ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞాన సంఖ్య మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు జూలై 19వ తారీఖు నుండి 25వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. వృషభ రాశిలో కుజుడు, మిథున రాశిలో బుధుడు, కర్కాటకంలో రవి గురువు, సింహరాశిలో శుక్రకేతువులు, కుంభరాశిలో రాహువు, అదేవిధంగా మీన రాశిలో శని. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి చాలా బాగుంది. సప్తమాధిపతి అయిన కుజుడు రాశ్యాధిపతి, షష్టమాధిపతి అయిన కుజుడు సప్తమంలో బలంగా ఉన్నారు. భూ సంబంధించిన వ్యవహారాలు చాలా బాగుంది. అదేవిధంగా ఫార్మా రంగంలో ఉన్నవారికి, వ్యవసాయ రంగంలో ఉన్నవారికి, టెక్నికల్ రంగాల్లో ఉన్నవారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి, ప్రభుత్వ రంగాల్లో ఉన్నవారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. వచ్చిన అవకాశాలని చక్కగా ఉపయోగించుకుంటారు. మీ తెలివితేటలతోటి 10 మందిని మెప్పించగలుగుతారు. అష్టమాధిపతి బుధుడు అష్టమ స్థానంలో ఉన్నారు. ఆరోగ్యరీత్యా ఇబ్బంది లేని వాతావరణం ఉంటుంది. ఏదైనా చిన్న చిన్న సమస్యలు వస్తే కూడా అవి సమస్య పోతాయి. సంతానం సంబంధించిన విషయవహారాలను, విద్యకు సంబంధించిన విషయవహారాలు, ఉద్యోగం సంబంధించిన విషయవహారాలు కాస్త చికాకు పరిచే విధంగా గ్రహతలు గోచరిస్తోంది. అదేవిధంగా భాగస్వామ్య వ్యాపారాలు చక్కగా కలిసి వస్తాయి. నూతన వ్యాపారాన్ని ప్రారంభించదలుచుకుంటారు. చక్కగా ప్రారంభించవచ్చు. సప్తమాధిపతి వ్యయాధిపతి అయిన శుక్రుడు దశమ స్థానంలో ఉన్నారు కేతువుతో కలిసి. దైవ దర్శనాలు, దైవ సంబంధించిన కార్యక్రమాలు చక్కగా నిర్వర్తిస్తారు. శుభకార్యాల విషయంలో కూడా ఎటువంటి ఇబ్బంది లేని వాతావరణంలో శుభకార్యాల విషయాల్లో కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా చక్కగా నిర్వర్తించాలి. ఖర్చు ఎంతైనా పర్వాలేదు, పిల్లల కోసం ఆ మాత్రం మనం కష్టపడాలి, ఖర్చు చేయాలని ఆలోచన చేస్తారు. అదేవిధంగా ద్వితీయ పంచమాధిపతి అయిన గురువు భాగ్యస్థానంలో చక్కగా బలంగా ఉన్నారు. తృతీయ చతుర్థాధిపతి అయిన శని పంచంలో బలంగా ఉన్నారు. కాబట్టి మీరు చేసే ప్రతి కార్యక్రమం ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. గడిచిన 2-3 వారాల కంటే కూడా ఫైనాన్స్ పరంగా చక్కగా అభివృద్ధి చెందుతారు. కాబట్టి ఈ వారం ఎటువంటి ఇబ్బంది లేని వాతావరణం ఉంది. చక్కగా ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. దూర ప్రాంతంలో స్థిర నివాసం కోసం ఏర్పాటు చేసుకున్న వారికి, గ్రీన్ కార్డు కోసం అప్లై చేస్తున్న వారికి, అదేవిధంగా H1B వీసా, ఎడ్యుకేషన్ వీసా కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మంచి కాలం అని చెప్పచ్చు. విదేశాల్లో స్థిర నివాసం కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అది కలుసుబడదనంగా ఉంటుంది. ఏదైనా సరే మనం కష్టపడుతున్నాం, కష్టం తగిన ప్రతిఫలం భగవంతుడు ఇవ్వాలి. మనం ఒకరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. మన నిర్ణయాల మీద మనం వెళ్ళాలని ఉంటుంది. అదేవిధంగా భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విభేదాలు ఏవైతే ఉన్నాయో అవి సమస్యపోతాయి. చక్కగా దైవదర్శనాలు కానీ, విహారయాత్రలు కానీ వెళ్ళే అవకాశం లేకపోలేదు. ఏదైనా సరే స్థిరంగా ఉండి ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే లాభపడతారు. ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పండించడం, అదేవిధంగా మణిదీప వర్ణన చక్కగా పఠించండి. ఏదైనా ఇంట్లో సమస్యలు ఉన్నా సరే, ఏదైనా ఆటంకాలు ఏర్పడుతున్నా సరే, సంతానం సంబంధించి విద్యా విషయం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వివాహం సంబంధించిన ఏదైనా సరే, మీరు కోరుకున్నది ఏదైతే ఉందో అమ్మవారి దయ వల్ల అది నెరవేరుతుంది. అదేవిధంగా శుక్రవారం నాడు, మంగళవారం నాడు కుదిరితే ప్రతిరోజు మహాలక్ష్మి అమ్మవారికి మొగలుపు కుంకుమ, కుబేరు కుంకుమతోటి కుంకుమార్చన చేయించండి. లేదా మీరు ఇంట్లోనే చేసుకోండి తప్పకుండా. తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. సౌభాగ్యం బాగుంటుంది, సంతానం బాగుంటుంది. ఈ చిన్న చిన్న చిట్కాలు చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు సోమవారం కానీ శుక్రవారం అని వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం చాలా వరకు బాగుంది. వివాహ సంబంధించిన విషయాలు ఒక కొలిక్కి వస్తాయి, సంబంధం కుదురుతుంది. సప్తమంలో శుక్రకేతువులు ఉన్నారు. భాగ్యాధిపతి చతుర్థాధిపతి అయిన శుక్రుడు సప్తమంలో ఉన్నారు. అష్టమ పంచమాధిపతి అయిన బుధుడు పంచమ స్థానంలో ఉన్నారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. ఎప్పటి నుంచో చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఏవైతే బాధిస్తున్నాయో అవి
కనుమరుగయ్యే అవకాశం గోచరిస్తోంది. ఆరోగ్యరీత్యా మంచి ఆరోగ్యరీత్యా మంచి వాతావరణం ఏర్పడుతుంది. స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు సానుకూలపడుతుంది. తల్లి తరపు నుంచి రావాల్సిన మీ స్థిరాస్తి ఏవైతే ఉందో మీ చేతికి అందుకు వస్తుంది. వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. ఖర్చుల విషయంలో మటుకి వెనకాడరు. ఖర్చు ఎంతైనా పర్వాలేదు, మనం ముందుకు వెళ్ళాలని ఆలోచిస్తారు. ఆ ఒక్క విషయంలో తప్ప మిగతా అన్ని విషయాలు ఈ వారం బాగుంది. ఆ ఖర్చుల విషయంలోనే కొంచెం జాగ్రత్త వహించండి. అదేవిధంగా ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి, బ్యాంకింగ్ సెక్టర్స్లో ఉన్న వారికి చాలా వరకు బాగుంది. బ్యాంకింగ్ సెక్టర్స్లో ఉన్న వారికి ఈ వారం మంచి అవకాశాలు కలిసి వస్తాయి. దాన్ని సద్వినియోగపరుచుకుంటారు కూడా. మీ తెలివితేటలతోటి, మీ వాక్ చాతుర్యంతో 10 మందిని మెప్పించగలుగుతారు. ఒక పదవి కోసం ఏదైతే మీరు ఆశిస్తున్నారో ఆ పదవి ఈ వారం వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా కొంతవరకు అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశం గోచరిస్తుంది. ప్రతిదీను డీప్గా థింకింగ్ చేయడం, ప్రతిదీను నెగిటివ్గా ఆలోచించడం వల్ల కొంత నష్టపోయే అవకాశం గోచరిస్తుంది. అన్నీ బాగున్నాయి, భగవంతుడు మనకు అన్నీ ఇచ్చాడు, కానీ మనసు వేరుగా ఆలోచిస్తున్నాం. ఎందుకు ఆలోచిస్తున్నాం అని ఆలోచన చేయండి. మనకున్న దాంట్లో మనం ఉందాం, చక్కగా దేవుడిచ్చిన దాన్ని సద్వినియోగపరచుకోవాలి. ఒకరి మీద మనకి యాస లేకుండా, ఒకరి మీద ఈశాద్వేషాలు లేకుండా మనం బతకాలి, ఉండాలి అని ఆలోచనతో రావాలి. ఎందుకంటే మీరు చక్కగా ఆలోచించిన చెప్పుడు మాటలు విని తద్వారా మోసపోయే అవకాశం మీరే ఉంది. కాబట్టి ఏదైనా సరే 10 మంది 10 రకాలుగా చెప్తారు, కానీ ఎదుటి వాళ్ళు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ ఆలోచించిన విచక్షణ జ్ఞానం మీకు ఉంటుంది. కాబట్టి అది అన్నీ ఆలోచించండి. ప్రతి చిన్న విషయానికి మనం నెగిటివ్గా వెళ్ళడం వల్ల అది మీకు నష్టపోయే అవకాశం ఎప్పుడూ ఉంటుంది. ఫైనాన్స్ పరంగా నష్టం ఉంటుంది. మీ పక్కన ఉన్న వాళ్ళే మోసం చేసే అవకాశం లేకపోలేదు. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. అందరూ బాగానే ఉన్నారు అనుకుంటారు, కానీ ఎంత వెనక నుంచి డబ్బులు వెళ్ళిపోతుంటాయి, ముందు నుంచి చక్కగా ఉంటారు. మనకేంటి, మన వాళ్ళు బాగానే ఉన్నారు, మనకు బాగానే చూసుకుంటున్నారు అనుకుంటాం. కానీ డబ్బు విషయంలో మటుకి మీరు కనుక కరాఖండిగా లేకపోతే నష్టపోయే అవకాశం తప్పకుండా గ్రహాలు గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. దూర ప్రాంత విషయాల్లోనూ ప్రయాణాల విషయంలో కొంత జాగ్రత్త వహించండి. తద్వారా లాభపడగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ వృత్తులతో దీపారాధన చేయడం, మంగళవారం నాడు, శుక్రవారం నాడు లక్ష్మీ తామర వృత్తులతో, జిల్లేడు వృత్తులతో కలిపి దీపారాధన చేయండి. ఒక శనివారం నాడు శనీశ్వరుడికి తైలాభిషేకం చేసి ఒక బ్రాహ్మణుడికి స్వయం పాకం ఇవ్వండి. తద్వారా కొన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 9, కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ. ఏదైనా పని మీద బయటకు శుక్రవారం కానీ ఆదివారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మేన్ రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. రాబడి ఎంత ఉందో ఖర్చు అంతే ఉంటుంది. ₹1 3 ఖర్చు పెడతారు. ఖర్చు చేసే విధానంలో చాలా వరకు సేవింగ్స్ చేద్దాం అనుకుంటారు. అది మీ చేతిలో ఉండదు. ఏదో రకంగా ఖర్చు అయిపోతూనే ఉంటుంది. అయితే ఖర్చుల విషయంలో మటుకి మీరు కనుక దృఢమైన సంకల్పంతో నిర్ణయం తీసుకుంటే అది తప్పకుండా చేయగలరు.